స్టేట్ లెవెల్ ల్యాబొరేటరీలో ఫీల్డ్ టెస్ట్ కిట్ ఆర్ ల్యాబ్ కంపెనీకి సంబంధించినటువంటి ఎఫ్టీకే కిట్ డెమాన్స్ట్రేషన్ చూపించబోతున్నాము. ముందుగా ఎఫ్టీకే కిట్ అనేది ఇలా ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేస్తే మనకు 8 పారామీటర్స్ సంబంధించిన వాటి ఒక మాన్యువల్ ఉంటుందండి. ఈ మాన్యువల్లో pH, ఆల్కలినిటీ, టోటల్ హార్డ్నెస్, క్లోరైడ్, నైట్రేట్, క్లోరైడ్, ఐరన్, రెసిడ్యుయల్ క్లోరిన్, ఈ 8 పారామీటర్స్ సంబంధించినటువంటి రియేజెంట్స్ అండ్ లాబొరేటరీ ఎక్విప్మెంట్స్ అనేవి ఈ బాక్స్ లో ఉంటున్నాయండి. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ముందుగా pH విత్ ఆల్కలినిటీ వాటికి సంబంధించిన రియేజెంట్స్ అండి. ఇది హార్డ్నెస్, వాటికి సంబంధించిన రియేజెంట్స్. ఇది క్లోరైడ్కి సంబంధించినటువంటి రియేజెంట్స్ అండి. ఇది నైట్రేట్ సంబంధించినటువంటి రియేజెంట్స్. ఇది క్లోరైడ్కి సంబంధించినటువంటి రియేజెంట్స్. ఇది ఐరన్ సంబంధించినటువంటి రియేజెంట్స్. ఇది రెసిడ్యుయల్ క్లోరిన్ RC. సో ఇది ఎలా చేయాలనేది శేఖర్ మీకు చెప్తారు ఒకటి 1 by 1. చేయడానికి మనం ఫస్ట్ దీన్ని మెజరింగ్ జార్ అంటారు. మెజరింగ్ జార్తో 10 ml శాంపిల్ని మనం దీన్ని టెస్ట్ ట్యూబ్ అంటారు. ఈ టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటాం. యాక్చువల్గా దీంట్లో కూడా ఉంటుంది 10 ml. ఈ 10 ml వరకు 10 ml శాంపిల్ తీసుకుని pH రియేజెంట్ 3 drops యాడ్ చేసుకుంటాం. ఇది వాటర్ శాంపిల్ చూపించాం. యాక్చువల్గా మన ఎఫ్టీకే కిట్లో వాటర్ శాంపిల్ కలెక్షన్ బాగుంటుంది. 10 ml శాంపిల్ తీసుకుని pH రియేజెంట్ 3 drops యాడ్ చేయాలి. యాడ్ చేసి షేక్ చేయాలి. కలర్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన కలర్ని మనకి ఇక్కడ pH కలర్ చార్ట్ ఇస్తాడు. దీంతో మ్యాచ్ చేసి pH 8. ఈ వాటర్ శాంపిల్ ఆఫ్ pH 8. ఓకే, pH కంప్లీట్. నెక్స్ట్ ఆల్కలినిటీ టెస్ట్ చేద్దాం. ఆల్కలినిటీ టెస్ట్ చేయడానికి మనం మెజరింగ్ జార్తో 10 ml శాంపిల్ని కొనికల్ ఫ్లాస్క్లోకి తీసుకోవాలి. ml శాంపిల్ ml శాంపిల్ని కొనికల్ ఫ్లాస్క్లోకి తీసుకుని దానికి 3 drops ఆల్కలినిటీ ఇండికేటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బ్లూ కలర్ వస్తుంది సొల్యూషను. దీనికి ఆల్కలినిటీ రియేజెంట్ Bని మనం ఎన్ని చుక్కలు వేస్తున్నామో లెక్క పెడుతూ యాడ్ చేసి ఇక్కడ బ్లూ కలర్ నుంచి బ్రిక్ రెడ్ కలర్ వచ్చే వరకు, కలర్ చేంజ్ వచ్చే వరకు లెక్క పెడుతూ వేయాలి డ్రాప్స్ ఆల్కలినిటీ రియేజెంట్ని. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 10, 16కి అదే లైట్ ఆరెంజ్ కలర్ టైప్ వస్తుంది. ఇంకొక డ్రాప్ వేద్దాం, కలర్ చేంజ్ కనిపిస్తుంది. 17 ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్. 17 డ్రాప్స్ పట్టినాయి మనకి. ఈ 17 డ్రాప్స్ ఇంటూ ఆల్కలిటీ క్యాలిక్యులేషన్ ఇంటూ 25. 17 డ్రాప్స్ ఇంటూ 25 క్యాలిక్యులేషన్ చేస్తే 425 ఆల్కలిటీ వాల్యూ 425. ఓకే, ఇది ఆల్కలిటీ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హార్డ్నెస్ టెస్ట్ చేద్దాం. హార్డ్నెస్ టెస్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఇది తీసుకున్న ఆల్కలిటీ రియేజెంట్ చేసిన టెస్ట్ని ప్రొద్దు ఫ్లాస్క్ నీట్గా క్లీన్ చేసుకుని ప్రొద్దు ఫ్లాస్క్ని వాష్ చేసుకుని యాక్చువల్గా డిస్టిల్ వాటర్ అవైలబిలిటీ ఉంటే డిస్టిల్ వాటర్తో చేసుకోవచ్చు, లేదంటే శాంపిల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హార్డ్నెస్ టెస్ట్ చేద్దాం. హార్డ్నెస్ టెస్ట్కి 10 ml వాటర్ శాంపిల్ని కొనుక్కుల ఫ్లాస్క్లోకి తీసుకోవాలి. మెజరింగ్ జార్ తోటి. హార్డ్నెస్ బఫర్ దీనికి 20 డ్రాప్స్ హార్డ్నెస్ బఫర్ యాడ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 డ్రాప్స్ హార్డ్నెస్ బఫర్ యాడ్ చేసిన తర్వాత హార్డ్నెస్ ఇండికేటర్ని ఇందులో మన కిట్లో ఇచ్చిన స్పూన్ తోటి హాఫ్ స్పూన్ యాడ్ చేయాలి. యాక్చువల్గా హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఇది వైన్ రెడ్ కలర్ వస్తుంది. వైన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత హార్డ్నెస్ రియేజెంట్ని డ్రాప్ వైజ్ కౌంట్ చేసుకుంటా కలుపుతూ ఈ వైన్ రెడ్ కలర్ నుంచి ఎండ్ పాయింట్ బ్లూ కలర్ వచ్చే వరకు మనం యాడ్ చేస్తా కౌంట్ చేసుకోవాలి. ఈ డ్రాప్స్ హార్డ్నెస్ రియేజెంట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. 28 డ్రాప్స్కి మనకి కలర్ చేంజ్ వచ్చింది, బ్లూ కలర్. 55 that is equal to 700. mg/లీటర్. యాక్చువల్గా ఇది బోర్ వాటర్, అందుకని హార్డ్నెస్ యాక్చువల్గా మనకి సర్ఫేస్ వాటర్ వాటికి అయితే తక్కువ ఉంటుంది. ఇది బోర్ వాటర్ కాబట్టి దీంట్లో హార్డ్నెస్ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ క్లోరైడ్ టెస్ట్ చేద్దాం. కంట్రోల్ ఫ్లాస్క్ మళ్ళీ ఇదే కంట్రోల్ ఫ్లాస్క్లో క్లోరైడ్ కూడా చేయాలి కాబట్టి దీన్ని వాష్ చేసుకుని టెన్ ml శాంపిల్ వాటర్ని కంట్రోల్
ఫ్లాస్క్లోకి తీసుకుని దానికి క్లోరైడ్ ఇండికేటర్ 3 డ్రాప్స్, త్రీ డ్రాప్స్ క్లోరైడ్ ఇండికేటర్ యాడ్ చేసి ఇలా మనం షేక్ చేసుకుంటే ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్ వచ్చిన తర్వాత దీనికి క్లోరైడ్ రియేజెంట్ని డ్రాప్స్ వైజ్ యాడ్ చేస్తూ ఎన్ని డ్రాప్స్ యాడ్ చేస్తున్నామో కౌంట్ చేసుకుంటూ ఇక్కడ ఎల్లో కలర్ నుంచి బ్రిక్ రెడ్ కలర్ చేంజ్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 22 డ్రాప్స్ పెట్టినాయి. అదేవిధంగా సేమ్ ఆల్కలిక్ హార్డ్నెస్కి ఎలా అయితే క్యాల్కులేషన్ చేసామో దీనికి కూడా అలాగా క్లోరైడ్కి కూడా 22 డ్రాప్స్ ఇంటూ 25